అండ్ ప్రతి ఒక్కరికి టుడే బీచ్ ప్లాన్ చేసామన్నమాట. అంటే ఇక్కడ కాకినాడ బీచ్ అనేది మాకు దగ్గర అనమాట. సామర్లకోట నుంచి ఒక 7 to 8 మెంబర్స్ వెళ్ళాం. అయితే దాంట్లో ఏంటంటే మేము వచ్చేసి ఏంటంటే ఈరోజు 40 to 50 మినిట్స్ అయినా రన్ చేద్దాం అనుకున్నాం బీచ్లోన. అంటే లెగ్ అనేది ఎంత ఫుట్ పడినా సరే, స్లో అయినా స్పీడ్ అయినా సరే ఖచ్చితంగా 35 మినిట్స్ to 40 మినిట్స్ 50 మినిట్స్ రన్ చేద్దాం అనుకున్నాం నాన్ స్టాప్గా. సో ఇలా పరిగెట్టడం వల్ల ఏంటంటే మేము 5 km to 6 km కవర్ చేసాము. అలాగే వచ్చేసి ఏంటంటే లెగ్ అనేది మాత్రం ఈ షూ ఎందుకు వేసుకున్నాము అంటే యాక్చువల్గా అక్కడ కొద్దిగా గాల్ స్ప్రింగులు గట్టు ఉంటాయి అనమాట. బాగుంటే పర్లేదు, ఒకరు బాగాలేకపోతే మళ్ళీ ఇబ్బంది కదని చెప్పేసి షూ వేసుకున్నాం. అదే పనికి వచ్చింది లాస్ట్కి. సో ఇంకా స్టార్ట్ అయిపోయాం 5:30కి. ఇంకా అలాగా వెళ్ళేసరికి ఇంక ఈ దారిలో వెళ్ళి అందరిని ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి అయ్యేసరికి కూడా పావుతక్కువారు అయిపోయింది. సూర్యుడు కూడా ఇంకొచ్చేసాడు చక్కగా. ఇంకా ఎండ వచ్చేద్ది అనుకున్నాం. సో ఎండ కూడా కుట్టింది గట్టిగానే. ఇంకా 6 o'clock అయిపోయింది వెళ్ళేసరికి. ఇంకా జర్నీ అలాగా వెళ్తూ ఇంకా స్టార్ట్ అయ్యేసరికి ఇంకా టైం అయిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ అందరిని గ్యాదర్ చేసి సో వెళ్ళాక ఏంటంటే హ్యాపీగా ఇంకా స్టార్ట్ చేసాం. కొన్ని వర్కౌట్స్ చేసి అంటే ఫ్రీ ఎక్సర్సైజ్ కొన్ని చేసి, అంటే ఆల్ మెంబర్స్ రన్నింగ్ చేసిన వాళ్ళే, దాంట్లో 4 మెంబర్స్ రన్నింగ్ చేసిన వాళ్ళమే. సో ఇంక వీడియో తీయడానికి ఇంకా అవ్వలేదన్నమాట. ఎందుకంటే మన వెనకతలే ఒకళ్ళు వచ్చి చేతితో పట్టుకొని అంతవరకు అలా రావడం అనేది చాలా కష్టం. సో ఇంకా ఏదో మా ఊడు ఒక దగ్గర ఒక వీడియో తీసి మళ్ళీ కూడా చేతితో నార్మల్గా పెట్టేసుకున్నాడు. ఎందుకంటే ఆ హోల్డ్ చేయలేమన్నమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే వీడియో పట్టుకొని లెగ్ మూమెంట్ ఎలా ఉంది, ఎంత స్పీడ్తో వెళ్ళామని బ్రీఫ్గా చెప్తాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ఈసారి కుదరలేదు, ప్రతి ఒక్కరు రన్ చేయడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాం ఆ వీడియో తీయడానికి గట్టా. సో ఇటువైపు 1 km వరకు వెళ్ళాం. మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసాం అనమాట. 11 మినిట్స్ పట్టింది వెళ్ళడానికి, ఒక 11 మినిట్స్ రావడానికి, ఒక 11 మినిట్స్. ఇంక ఇటువైపు వచ్చేసి ఏంటంటే 2 km వరకు వెళ్ళామన్నమాట. మా వాడు షటిల్ రన్ చేసుకుంటున్నాడు హ్యాపీగా. అక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా రన్నింగ్ ప్రాక్టీస్ చేయడానికి వచ్చారు. చాలామంది వచ్చారు బీచ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయడానికి. సో ఇంక ఓవరాల్గా ఏంటంటే 5 to 6 kmని కవర్ చేసాం హ్యాపీగా. ఫుట్ వర్క్ కూడా బాగా పడ్డది. ఇంకా మధ్యలో ఆగిపోదాం కూడా అనుకున్నాం, కాకపోతే ఇంకా వేసామన్నమాట. ఎలాగైతే ఇంకా అలాగైనా అయింది. నెక్స్ట్ ఇంకా నేను ఒక 4 sets 3 sets ఇంక షటిల్ రన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మా వాడు వీడియో తీసాడు అయిపోయిన టైంలోనే. ఇంకేం చేయలేక పోన్లే ఈ వీడియోనే సరే ఉంది కదని పెట్టాను అనమాట. అంతేనే బీచ్లో 40 మినిట్స్ to 50 మినిట్స్ ఎలా లేదని సరే రన్ చేయడం వల్ల మంచి బిల్డ్ అనేది అవుతుంది, స్ట్రెంత్ అనేది లెగ్ వర్కౌట్స్కి. ఆల్ ది బెస్ట్ బ్రదర్, అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి.